తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మిడిల్ ఈస్ట్లో యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే రష్యా ఆర్థిక మూలాలపై ఉక్రెయిన్ మరోసారి విరుచుకుపడింది. అటు బాల్టిక్ సముద్రం, ఇటు నల్ల సముద్రం, ఇలా రెండు వైపులా ఉన్న రష్యా అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లతో దాడులు చేసింది. రష్యా యుద్ధ యంత్రాంగానికి వెన్నుముకగా ఉన్న చమురు రవాణాను స్తంభింప చేయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాకు అత్యంత కీలకమైన ప్రీమోక్స్ చమురు ఓడరేవును తాకాయి. ఇది రష్యాలో పశ్చిమ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద ఎగుమతి కేంద్రం. ఇక్కడ నుండి రోజుకు సుమారు 10 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతుంది. ఉక్రెయిన్ పంపిన డ్రోన్ల దాటికి ఇక్కడ ఇంధన ట్యాంకులు పేలిపోయాయి. భారీగా మంటలు చెలరేగడంతో అధికారులు సిబ్బందిని హుటాహుటిన ఖాళీ చేయించారు. ఈ ఓడరేవుకు కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే రష్యా రక్షణ రంగానికి చెందిన పేలుడు పదార్థాల తయారీ కేంద్రం ఉండడం విశేషం. కేవలం ప్రీమోక్స్ మాత్రమే కాదు, నల్ల సముద్రం తీరంలోని నోవో రిస్కిక్స్ ఓడరేవుపై కూడా ఉక్రెయిన్ విరుచుకుపడింది. రష్యా ఆర్థిక వ్యవస్థకు ఇది మరో ప్రధాన జీవనాధారం. ఇక్కడి ఆయిల్ టెర్మినల్స్ మరియు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్స్ దాడి చేశాయి. రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు కొన్నింటిని అడ్డుకున్నప్పటికీ కనీసం 3 డ్రోన్లు నేరుగా లక్ష్యాలను తాకాయి. దీనివల్ల ఓడరేవులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. రష్యా తన యుద్ధానికి అవసరమైన నిధులను ఈ చమురు ఎగుమతుల ద్వారానే పొందుతోంది. అందుకే ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా రిఫైనరీలు, స్టోరేజ్ ట్యాంకులు, రవాణా మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తుంది. ఉక్రెయిన్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ ఆండ్రీ హుటౌవ్ ఈ దాడులను ధృవీకరించారు. రష్యా ఆక్రమణ దళాలకు ఇంధనాన్ని అందించే ప్రతి వనరును కూడా తాము ధ్వంసం చేస్తామని ఆయన హెచ్చరించారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం దేశవ్యాప్తంగా తాము 249 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం రష్యా చమురు రంగానికి ఇది భారీ నష్టంగా చెప్పవచ్చు.